ఆవిడ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బట్ ఆ తెలుసుకునే విధంలో నాకు ఇంకొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ వింటుంటే కొంచెం తిరిగింది. సో అవన్నిటికి కొంచెం క్లారిటీ కోసం ఆవిడని రిక్వెస్ట్ చేసి మరి తెచ్చేసుకున్నాం. సో చందన అయితే మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. నార్మల్గా అంత క్యూట్గా మాట్లాడతావా? అలే లేదా? సో నేను కొంచెం స్వీట్గా ఉన్నానని క్యూట్గా మాట్లాడుతున్నా మేబీ అంతే. చాలా సైలెంట్గా మాట్లాడుతున్నావు. నేను ఇలాగే మాట్లాడతాను యాక్చువల్లీ. జనాలకి తెలియదు అయితే. సో ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్, సో చాలా బాగున్నా. కంగ్రాట్స్, కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్గా వచ్చింది. అండ్ నీ ఫాలోవర్స్కి కొంచెం కొత్త కంటెంట్తో వచ్చినట్టున్నావు ఈ మధ్యనే. కొత్తది ఏం కాదు, అది నేను ప్రీవియస్ గానే చేస్తుండే కానీ అప్పుడు నాకు అంత టైం లేకపోతుండే కాలేజ్ వర్క్స్ వల్ల. సో Okay. ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయింది అండ్ ఖాళీగా ఉండడం వల్ల. ఖాళీగా ఉన్నారా? అసలు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్కువగా మీ పేరు చెప్తాను. లేదు లేదు, అంటే కాదా? ఖాళీగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టాను, లేకపోతే చెప్పాలంటే టైం పాస్. అవునా? సో టైం పాస్గా ఉంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు అయితే. ఏమో. సరే, రైట్. అండ్ నేనేంటంటే ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొచ్చే ముందు సో బేసిక్గా వాళ్ళ గురించి మొత్తం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఛానళ్ళు ఉన్నా, నా ఛానల్లో నేను కొంచెం చెప్పుకోవడం నా బాధ్యత. అండ్ నేను తెలుసుకున్న దాంట్లో నేను అడుగుతుంటా. Sure. అండ్ మీది చూసుకుంటే విజయవాడ కదా? Right. సో విజయవాడ టు హైదరాబాద్ Yeah. ఎందుకు రావాల్సి వచ్చింది? నా స్టడీస్ మొత్తం ఇక్కడే. ఇక్కడే. ఓకే. అంటే నీ కాలేజ్ లేకపోతే 8 నుంచి 8th క్లాస్ నుండి హైదరాబాదే? అయితే హైదరాబాద్ పిల్ల అయితే. ఏంటి ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడే ఉండేవాళ్ళ? లేదు లేదు, మమ్మీ డాడీ విజయవాడలో ఉంటారు, నేను ఇక్కడ రిలేటివ్స్ దగ్గర ఉండి చదువు. సూపర్ సూపర్. సో 8th క్లాస్ నుండి అంటే ఇంచుమించు ఒక 7-8 ఇయర్స్ ఉన్నావు ఇక్కడ హైదరాబాద్. సో ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఏమైనా చేంజెస్ అనిపించాయా? చాలా చాలా. మనుషులు మారారు అండ్ వాతావరణం కూడా మారిందా? అట్మాస్ఫియర్, నేను కూడా. సో మీరైతే చాలా మారారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ రైట్, అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఇన్స్టా యూజ్ చేయాలని ఏమైనా అంటే కొంచెం ఇంట్రెస్టా యాక్టింగ్ అనేవి ఏమైనా? అలా ఏం లేదు, నార్మల్ గా జస్ట్ ఇంతకు ముందు అయితే టిక్ టాక్ లో ఉంటుండే నేను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి వచ్చే టైంకి నేను స్టడీస్ లో కొంచెం బిజీ అయిపోయాను. ఇటు ఫోకస్ చేయాలని ఉన్నా కూడా నాకు టైం లేకపోతుండే అప్పుడు. సో లైట్ తీసుకున్నాను, అండ్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది. అండ్ బ్యాక్ ఇప్పుడు బెంచా ఫ్రంట్ బెంచా? మిడిల్. ఓకే, మిడిల్లోనే ఉండాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం మీలాంటి వాళ్ళు కాపీ బ్యాక్ పెడతారు. ఉండకూడదు, ఫ్రంట్ ఉండకూడదు. ఓకే, సేఫ్లో ఉండాలి Yes. అంతేనా? సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఒక 1 month క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించారు ఎక్కువగా. సో కొంతమంది కపుల్స్ అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, బట్ మీ దగ్గర నుండి ఆన్సర్ ఏమీ రాలేదు. సో అటుకి ఇటుకి మధ్యలో అలా అలా ఇప్పుడు ఎలా ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్నారో అలాగే మిడిల్ బెంచ్లో ఉండిపోయారు అనమాట. కపుల్ అయితే కాదు. అసలు ఆనెస్ట్గా చెప్పండి, వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది? ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు? దూరం ఏం కాలేదు, కలిసే ఉన్నారా? నార్మల్ గా ఐ మీన్ ఎప్పుడులానే టచ్ లో ఉన్నాము. ఏదన్నా వర్క్ ఉందంటే కలుస్తాము. మేబీ ఈ మధ్య తను బిజీ అవడం వల్ల కొంచెం అంతేనా? మీటింగ్స్ అవన్నీ తగ్గినాయి అంతే. సో నార్మల్గా కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేయండి, మీరు లవర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సే. ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా? కాదు కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. సో మరి ఫ్రెండ్స్ అనేటప్పుడు ఆ కామెంట్లు కానీ కొన్ని చూసావు, మీరు చూసారు, నేను ఆనెస్ట్గా అడుగుతున్నా అక్కడ ఉన్నవే. సో చూసేటప్పుడు మీకు అనిపించిందా, అరే జనాలకి ఇలా రీచ్ వెళ్తుంది, నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది, మనం ఎందుకు ఇలా చేసుకోవడం అని అనిపించింది. బట్ అప్పుడు తప్పలేదు, అంటే ఆ సిచ్యువేషన్ ఏంటనేది నేను బయట పెట్టలేను కానీ. బట్ అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తోనే చేసాం ఏం చేసినా సరే. అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫైట్ చేసినా నెగిటివిటీ పోవట్లేదు. యాక్చువల్ ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ ఏదైతే చూసారో దానికే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ జోన్లోనే ఉండిపోయారు కానీ తనంతలకి తను నోరు తెరిచి చెప్పినా, నేను చెప్పినా కూడా తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఎందుకో నీలో ఒక పెయిన్ నాకు కనిపిస్తుంది. సో ఎందుకు అంత బరువు ఒకసారి గుండెల్లో ఉన్నట్టుంది? ఏదైనా ఉంటే బయటికి చెప్పే. అట్లేం లేదు,
తను వర్క్స్ చేసుకుంటున్నాడు, నేను నా వర్క్స్ చూసుకుంటున్నాను. ఓకే. ఎవరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? కాదా? నిజంగా అవ్వట్లేదా? సో ఇప్పుడేం లేవా? అంటే మీ మధ్యన ఎలాంటి రిలేషన్‌షిప్ లేదా? అప్పుడు బానే ఉన్నాం, ఇప్పుడు బానే ఉన్నాము. కాకపోతే తను కొంచెం బిజీ అయ్యాడు. హ్మ్. అంతే. సో ఓకే. ఒక సాంగ్, ఒక సాంగ్ వల్ల నీ కెరియర్ స్పాయిల్ అయిందనుకోవచ్చా? బిల్డ్ అయిందనుకోవచ్చా? అంటే ఓన్లీ సాంగ్ వైస్ చూసుకుంటే మాత్రం హ్మ్. ఐ వాస్ సో హ్యాపీ. హ్మ్. ఖచ్చితంగా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయితాను. ఓకే. సాంగ్ వదిలేసి బయట యూట్యూబ్‌లో గానీ, హ్మ్, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మాత్రం చాలా బ్యాడ్ ఫేమ్ వచ్చింది నాకు. హ్మ్. చాలా. ఓకే. సాంగ్ అది నేను రీజన్ కాదని అందరికి తెలిసి గూడా హ్మ్. వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఐ డోంట్ నో లైక్ ఎలా అంటే, నా వల్లే తనకి అట్లా అయింది. హ్మ్. ఆపోజిట్ ఉన్న అమ్మాయికి అని. వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. హ్మ్. అది ఎవ్వరు నోరు తెరిచి చెప్పినా గూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో నాకు తెలీదు. హ్మ్. అంటే మీరు చెప్పారు. నేను వంశీ చెప్పాను, వంశీ చెప్పారు. చెప్పాడు, హ్మ్. ఈవెన్ తను చెప్పింది. హ్మ్. ఎవరు చెప్పినా అవ్వట్లేదు. తీసుకోవట్లేదు వాళ్ళసలు. ఓకే. సరే. ఓకే. ఒక ఇంటర్వ్యూలో నేను చూసిందేంటంటే, మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. హ్మ్. సో మేబీ చూద్దాం. సమ్ అదర్ టైమ్, అప్పుడు సిట్యుయేషన్స్ అని అన్నారు. హ్మ్. సో అప్పటి సిట్యుయేషన్స్‌కి ఇప్పటికి చూసుకుంటే, మీరు అప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కపుల్స్ ఐ మీన్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒంటరిగా వచ్చారు. సో ఈ ఒంటరితనానికి ఆ కపుల్‌కి మధ్యలో ఏమైనా జరిగిందా? అట్లా ఏం లేదు. హ్మ్. అంటే అప్పుడు తను కొంచెం ఫ్రీ ఉండే, ఇప్పుడు లేడు అంతే. ఓకే. అంటే ఎక్కువ టైమ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదా? హ్మ్. తను అప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాడు. సో హ్మ్. దానికోసం కొంచెం బిజీ ఉన్నాడు.